ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి మరి అరుణోదయ ప్రార్థనలు స్తోత్రాలు చెల్లిద్దామండి. కొంత సమయము స్తోత్రాలు, చిన్న పాట, తర్వాత వాక్యము, ప్రార్థన, తర్వాత దైవ సేవకులు మరి ఆశీర్వాదం ఉంటుందండి. మీరందరూ కూడా చివరి వరకు పాల్గొనండి. ప్రభు మనకు అనుగ్రహించే నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకై స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. అలాగే ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి మరి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేను గాక. ఈరోజు మరి పుట్టినరోజులు పెళ్ళిళ్ళు జరుపుకున్నటువంటి వారికి దేవుడి సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి నడిపించును గాక. ఈరోజు ఎక్కడెక్కడైతే ప్రార్థనలు, మీటింగ్లు, సెమినార్లు, సభలు, మరి స్వార్థ పండుగలు అవన్నీ జరుగుతున్నాయో ప్రతి ప్రార్థన మీటింగ్లు కేవలం యేసయ్య నామముకు మహిమకరంగా జరుగును గాక. దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, మరి సేవకులను దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా వీటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానము దయచేను గాక. అలాగే మరి వివాహం కాకుండా మరి ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి సంబంధాలు దేవుడు ఈ రోజే దయచేను గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దేవుడు దయచేను గాక. సొంత గృహాలు లేని వారికి కూడా దేవుడు సొంత గృహాలు కట్టుకుని ఆ కృపను దయచేను గాక. అలాగే అప్పు సమస్యలతో, నానా సమస్యలతో బిడ్డలు ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రతి సమస్య యేసు నామములో కొట్టివేయబడును గాక. అలాగే మరి మన దేశం బట్టి, మన రాష్ట్రాలు బట్టి, మనకిచ్చినటువంటి పాలకులను బట్టి, ప్రజలందరిని బట్టి, యేసు కృపా పరిచయం బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సంఘమును బట్టి, సహకాలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మరి యేసు కృపా పరిశుద్ధ ఛానల్ ద్వారా దేవుని వాక్యాలు విని బలపడుతున్నారండి. చాలా మంది చూస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. ఇంకా మరి మీకు తెలిసిన వారు కూడా తెలియచేయండి ఈ ఛానల్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ మీద వాక్యం చెప్పేటప్పుడు కనబడుతుందండి. మీరు మరి చూసి ఫాలో కండి. సరే అండి. దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక అండి, 6వ అధ్యాయము 14వ చరణం చదువుతున్నాను చూడండి. 14 హెబ్రీ రాసిన పత్రిక 6:14. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను.
నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను. ఇది ప్రభువు మరి అబ్రహాముతో వాగ్దానము చేసినటువంటి మాట అండి. ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క చిత్తం ఏంటంటే తన పిల్లలమైన మనము మరి ఆశీర్వదింపబడడం, అలాగే విస్తరింపబడడం, ప్రతి సంవత్సరం ఎదుగుదల, మరి ఎదగడం దేవుని చిత్తం, దేవుని కోరిక అండి. మన పిల్లలు కూడా మరి సంవత్సరం ఒక్కొక్క క్లాసు వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు, వారి జ్ఞానంలో వృద్ధి నొందుతున్నప్పుడు, నూతనటువంటి మరి సిలబస్, నూతనటువంటి సమాచారాలు వారు తెలుసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మనకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది కదండి. మరి మన ప్రభు కూడా, మన రక్షకుడు, మరి మన తండ్రిగా ఉన్నటువంటి ప్రభు కూడా మరి ఆయన చిత్తం ఏంటంటే దినదినము మనము అభివృద్ధిలోనికి రావడం, మనం ఆశీర్వాదకరంగా ఉండడం ప్రభు చిత్తం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, దినవృత్తాంతాలు 1వ గ్రంథము మనకు 4వ అధ్యాయంలో ఆ వ్యక్తి కనిపిస్తాడు. అతను కూడా మరి ప్రభు దగ్గర ప్రార్థించాడు. అతని పేరు యబ్బేజు. ఆ యబ్బేజు అనే మాటకి అర్థం ఏంటంటే మరి వేదన పుత్రుడు అని. మరి ఆ తల్లి ఎందుకు మరి ఆ పేరు పెట్టిందో మనకు తెలియదు, కానీ మరి ఎంత కష్టంలో ఉండి, లేదా మరి ఆమె కడుపుతో ఉన్నప్పుడు, లేదా మరి కాన్పు మరి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పెట్టిందా తెలియదు, కానీ మరి చాలా వేదన అనిపించినట్టుగా గుర్తుగా మరి ఆ తల్లి మరి కొడుకుకి, కుమారునికి యబ్బేజు అని పేరు పెట్టింది. తనకంటే ముందు పుట్టిన బిడ్డలు ఉన్నారు, వారికి మంచి పేర్లు పెట్టింది, కానీ తల్లి మరి ఈ బిడ్డకు మాత్రం ఆ పేరు పెట్టడం బట్టి అతడుని హేలిగా చూస్తారు, గేలి చేస్తారు ఆ బిడ్డను. మరి అందరూ సరే బయట వాళ్ళు గేలి చేయడం అంటే మరి తెలియదు అని అనుకుంటారు, కానీ తన సొంత సహోదరులే, ఒక తల్లి మరి సంతానమే గాని వాళ్ళు కూడా మరి ఆ బిడ్డని, ఆ యొక్క యబ్బేజుని మరి హేళన చేస్తూ, కించపరుస్తూ మరి అతన్ని ఎంతగానో గేలి మాటలు అనేవారు. అయితే అతను ఏం చేస్తాడో తెలుసా అండి, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరైతే మరి నన్ను సృష్టించాడో, నా సృష్టికర్త అయిన ప్రభు దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటానని చెప్పి యబ్బేజు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు చూడండి, 4వ అధ్యాయము 10లో ఉంటుంది. యబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రార్థించాడండి. ఆ ప్రార్థన ప్రభుకి మరి ఇష్టంగా ఉంది, ప్రభుకి మరి నచ్చింది. మనం చేసే ప్రార్థన ప్రభుకి నచ్చినప్పుడు తప్పకుండా మరి ప్రభువు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. యబ్బేజు ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడి చిత్తం ఏంటండి, నిత్యంగా నువ్వు ఆస్వాదింపబడాలి, నిత్యంగా నువ్వు విస్తరింపబడాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు చిత్తము. మరి ఈ బిడ్డ కూడా అదే ప్రార్థన చేస్తాడు, అది ప్రభు చిత్తము, ప్రభుకు నచ్చింది. ప్రభు అతన్ని నిశ్చయంగా ఆశీర్వదించాడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభువా మేము ఇంతకాలం మరి ఈ స్థితిలో ఉండాలి, మా స్థితులు మార్చబడాలి, మా పరిస్థితులు మార్చబడాలి, మేము దీవెనకరంగా ఉండాలి, మేము ఇచ్చే స్థితిలో ఉండాలి, మేము తలగా ఉండాలి అని ప్రార్థించండి. నిశ్చయంగా మన ప్రభువు మరి మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక, మీ సరిహద్దులు విశాలపరచబడును గాక, మీ అనేకులకు దీవెనకరంగా ఉందురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు నాయన. నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నేను విస్తరింపచేస్తానని ఈ ఉదయకాల సమయంలో మీరు వాగ్దానం చేస్తారు. అవును తండ్రి, మేము ఆశీర్వదింపబడ్డం నీ చిత్తం, మేము విస్తరింపబడ్డం నీ చిత్తం, మేము దీవెనకరంగా నీ చిత్తం. ప్రభా నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా ఆలకిస్తావు. యబ్బేజు విషయంలో అలాగే నాయన నువ్వు కనికరించావు, సహాయం చేశావు. అతడు ప్రార్థన ఆలకించి తన సహోదరులందరికంటే మిక్కిలిగా అతను ఆస్వాదించినట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఉదయకాల సమయంలో ప్రియులు ఇదిగో ప్రార్థనలో పాల్గొంటున్నారు నాయన. మరి వారు నాయన ఆస్వాదింపబడాలనుకుంటుండగా, నాయన కోరుకుంటుండగా వారి హృదయవాంఛ తీర్చబడును గాక. ఈ మాటలు పెట్టిన ప్రియ బిడ్డలందరి కుటుంబాలు ఆస్వాదింపబడును గాక, విస్తరింపబడును గాక. తండ్రి నిశ్చయముగా నువ్వు అట్టి రీతిగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. దినమంతా నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.